నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఉత్తరప్రదేశ్లోని ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. 13 నెలల వ్యవధిలోని 9 మంది ఆడవాళ్ళని అతి కిరాతకంగా చంపాడనమాట. అయితే ఇంతకీ ఎందుకని 9 మంది ఆడవాళ్ళని 13 నెలలు ఎందుకని చంపాడు అంటే, లైన్గా ఆడవాళ్ళని ఎందుకని టార్గెట్ పెట్టుకున్నాడు, అసలు చంపాల్సిన అవసరాలు ఏంటి, దీని వెనుకున్న కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి కానీ చూసుకుంటే, అతని నిందితుడు ఎవరైతే ఉన్నాడో కుల్దీప్ కుమార్గా గుర్తించారనమాట. ఈ కుల్దీప్ కుమార్ ఎవరైతే ఉన్నారో గత కొన్ని అయితే 2023 నుంచి 2024 వరకు 9 మందిని చంపడం కూడా జరిగింది. అసలు ఎందుకని చంపాడు అంటే, ముఖ్యంగా ఇతను లేడీస్ని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి కానీ చూసుకుంటే, ఈ పొలాలను పనిచేసే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ పనికి వచ్చిన వాళ్ళని ప్రేమ అనే పేరుతో ఏంటంటే వాళ్ళందరినీ మోసం చేయడం, అంటే ప్రేమ పేరుతోని, లేకపోతే నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పడం, ఇలాగ 9 మందిని ఒకరికి తెలియకుండా ఒకరిని మోసం చేసినట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తోంది. అండ్ దాని తర్వాత వాళ్ళని ఏంటంటే లైంగికంగా కూడా వాడుకొని గొంతు నలిమి చంపిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే ఒకవేళ ఎవరైనా కానీ లేడీస్ ఇతను ప్రేమ వ్యవహారం అంటే ఇతను ప్రేమిస్తున్న చెప్పిన తర్వాత ఆ మహిళలు ఎవరైనా కానీ ప్రేమని ఒప్పుకోకపోయినా ఇతను వెంటనే కోపంతో వాళ్ళ గొంతు నిలిమి చంపేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇలాగ ఏంటంటే 9 మందిని చంపారు. అండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగులు, స్టిక్కర్స్, లిప్స్టిక్స్ ఏవైతే వాళ్ళు వాడుతూ ఉంటారో వాళ్ళ పర్సనల్ సామాన్లు ఏవైతే ఉంటాయో వాటిని దొంగిలించి అక్కడి నుండి పారిపోవడం అనేది జరిగిందనమాట. అయితే లైన్గా ఇదే మహిళలు అసలు ఈ మిస్సింగ్ కేసు ఇలాగ మర్డర్స్ జరుగుతూ ఉండడం పోలీసులు గ్రహించారు. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది, ఎందుకని ఇలాగ మహిళలు వరుసగా 9 మంది వరకు చనిపోతున్నారు అనేది డీప్గా ఇన్వెస్టిగేషన్, తలాష్ అనే ఒక ఇన్వెస్టిగేషన్ని పోలీసులు అక్కడ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్కి తలాష్ అనే పేరు పెట్టి డీప్గా అండర్ గ్రౌండ్ చేయాలి, అండర్ గ్రౌండ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ అండర్ గ్రౌండ్లోని ఎవరికి తెలియకుండా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి అని ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో అది వాళ్ళ సక్సెస్ అయినట్టు కూడా తెలుస్తోంది. అండ్ దానికి సంబంధించి అతన్ని పట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరి అయితే ఎందుకని కంటిన్యూస్గా 9 మంది లేడీస్ని ఎందుకని టార్గెట్ చేశారు, అసలు లేడీస్ని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి అని మనం కానీ ఒకసారి చూసుకుంటే, తలాష్ అంటే ఆ యొక్క గతంలోని అతని తండ్రి ఎవరైతే ఉన్నారో అతని తల్లినే కాకుండా అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం కూడా జరిగింది. అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ అతని భార్యని హింసించడం కానీ లేకపోతే కొట్టమని చెప్పిన తర్వాత అయితే కుల్దీప్ తండ్రి తల్లిని అంటే కుల్దీప్ చూస్తుండగానే ఆ తల్లిని హింసించడం లేకపోతే కొట్టడం ఇవన్నీ అతను కల్లారా చిన్నప్పటి నుండి చూడడం, వెంటనే ఏంటంటే అసలు అటువంటి మహిళల్ని ఎలాగైనా సరే అంటే ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ మహిళ యొక్క ఏజ్ గల మహిళల్ని టార్గెట్గా పెట్టుకున్నాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు, సో ఎలాగైనా సరే వీళ్ళని చిత్రవాదాలు చేయాలి అంటే అతని తల్లి ఏ విధమైన చిత్రహింసలు అనుభవించిందో అటువంటి చిత్రహింసలు నేను అనుభవించేటట్టు చేయాలి, ఆ మహిళలకు అవన్నీ చిత్రహింసలు పెట్టాలి అని చెప్పి పర్టికులర్గా ఆ ఏజ్ పర్సనాలిటీ ఉన్న మహిళల్ని టార్గెట్గా పెట్టుకున్నాడు. సో పెట్టుకున్న తరహా ఏంటంటే 9 మందిని హత్య చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా సరే ఇతను పట్టుకోవడానికి అసలు పోలీసులు ఎటువంటి నిఘా పెట్టారు అనేది కూడా మనం ఒకసారి కానీ చూసుకుంటే, 25 మంది సిబ్బందిని పంపించడం జరిగింది. అలాగే 1500 సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట. అంటే పర్టికులర్గా కుల్దీప్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని చెప్పి పోలీసులు ఇక్కడ గట్టిగా ప్రయత్నించినట్టు కూడా తెలుస్తోంది. సో అంతేకాకుండా కుల్దీప్ని పట్టించిన వాళ్ళకు కూడా 1,50,000 మనీ కూడా ఆఫర్ చేస్తున్నట్టు కూడా బహుమతిగా ఇస్తామని కూడా అనౌన్స్మెంట్లు కూడా చేయడం జరిగిందనమాట. దాని తర్వాత 1500 సీసీ కెమెరాలు పెట్టారు. అండ్ అండర్ గ్రౌండ్లోని వర్క్ చేయడానికి 25 మంది సిబ్బందిని కూడా పెట్టి ఈయన ఎలాగైనా సరే పట్టుకోవాలి అని డీప్గా దీని గురించి గాలించినట్టు కూడా తెలుస్తుంది. సో ఎట్టకేలకు వీళ్ళ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి కుల్దీప్ని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన ఇప్పుడు అదుపులో కూడా పెట్టుకున్నారు. మరి దీని వెనక ఈయన ఎటువంటి శిక్ష పడబోతుంది ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఏది ఏమైనా సరే చిన్నతనం నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫ్యామిలీ మధ్యలోని తండ్రి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు తల్లి పట్ల, లేకపోతే అసలు ఆ తల్లి ఏ విధంగా ఉంటుంది తండ్రి పట్ల, ఇట్లాంటి సర్కమ్స్టెన్సెస్లోని పెరుగుతున్న పిల్లలు ఏంటంటే వాటిని మైండ్కి తీసుకోవడం, సో బయట ఉన్న ఆడవాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఉంటారు, లేకపోతే మగవారు కూడా ఇదే విధంగా ఉంటారు అని చెప్పి ఒక డ్రమాటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం అన్నది కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అండ్ బేసిక్గా కుల్దీప్ విషయంలో కూడా ఇదే జరిగిందనమాట. సో తన తల్లిని ఇబ్బంది పెడుతున్న వేరే మహిళ కూడా బయట ఉన్న మహిళలందరూ కూడా ఇలాంటి మహిళలే అని చెప్పి ఆయన ఏదైతే మైండ్లోని డీప్గా ఫిక్స్ చేసి పెట్టుకున్నాడో సో అది ఇవాళ బయటకు వచ్చి 9 మందిని చంపడానికి కారణమైంది. సో ఏదైనా సరే మనం ఎలా ఉండబోతున్నాం, మన యొక్క ఫ్యామిలీలో ఉన్న నడవడిక ఏ విధంగా ఉండబోతుందని మన పిల్లలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా గ్రహిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. మనం ఏం చెప్తే ఏది చేస్తే అదే పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యూచర్ మీద కూడా అది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఇవాళ కుల్దీప్ లైఫ్లో కూడా జరిగింది. అందుకే 9 మంది మహిళలు కూడా పాపం బలైపోయారు కూడా చెప్పాలి. మరి ఇటువంటి కుల్దీప్ని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈయనకి ఏ విధమైన శిక్ష పడుతుంది ఏంటి, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, సో వీటన్నిటి గురించి తెలియాల్సి ఉంది. కెమెరామెన్ వంశీతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.